నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతికి నిధులు ఇవ్వద్దంటూ దొంగ మెయిల్స్ పంపించారు వైసీపీ వాళ్ళు ప్రపంచ బ్యాంక్కి. ఇది మనందరికీ కూడా తెలిసిందే. గతంలోనే కాకుండా ఇప్పుడు కూడా అమరావతిపై కుట్ర రాజకీయాలు చేయబోతున్నారు. మరి ఏంటి ఈ కుట్ర రాజకీయాలతోనే ప్రభుత్వాన్ని ఇరికాటం పెడదామనుకుంటున్నారా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ 2014 నుంచి 2019 మధ్యలో కూడా అమరావతిపై విషం చిమ్ముతూ కొన్ని దొంగ మెయిల్స్ ప్రపంచ బ్యాంక్కి పంపించారు వైసీపీ వాళ్ళు. మరి అదే విధంగా ఇప్పుడు కూడా కుట్ర రాజకీయాలు చేయబోతున్నట్టుగానే తెలుస్తుంది. వాళ్ళకి లేనిపోనివన్నీ కూడా చెప్పి మార్ఫింగ్ ఫోటోలు చూపించి ప్రభుత్వాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేసి కూడా అవన్నీ అపోహలే అని చెప్పి నిర్ధారించడం కూడా జరిగింది. ఏమంటారు సార్? మళ్ళీ వీళ్ళు కుట్ర రాజకీయాలతోనే 2029లో అధికారంలోకి రావడానికి చూస్తున్నారా? మీరేమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి 2.0 మొన్న చెప్పాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఇదేనా? ఎందుకంటే జగన్ 1.0లో కూడా ఇలాగే తప్పుడు మెయిల్స్ పంపించాడు. 2017లో వరల్డ్ బ్యాంక్కి 1356 రైతుల సమాఖ్య అనే పేరు మీద తప్పుడు మెయిల్స్ పంపారు. ఏమని? ఇది మునిగిపోతుంది, ఇక్కడ పునాదులు గట్టిగా ఉండవు, ఇక్కడ బిల్డింగులు కట్టినా పడిపోతాయి, ఇక్కడికి వరదలు వస్తాయి అని చెప్పి అమరావతి మీద తప్పుడు ప్రచారం చేశారు. నిధులు ఇవ్వద్దు, మీరు సిఆర్డిఏకి లోన్ మంజూరు చేయొద్దు అంటే 3500 కోట్లు ఇద్దామనుకుంది. అప్పట్లో ఇద్దామనుకున్న 3500 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఆపేసింది వీళ్ళ తప్పుడు మెయిల్స్ వల్ల. ఇదేంటి? జగన్మోహన్ రెడ్డి 1.0 కుట్రలు. ఇప్పుడు 2.0నా? ఇప్పుడు మళ్ళా పంపించారు. ఏది? వరల్డ్ బ్యాంక్ ఈడీకి మొన్న డిసెంబర్లో ఇలాగే దొంగ మెయిల్స్ పంపారు. మళ్ళీ సేమ్ అదే కట్ అండ్ పేస్ట్, అవే పేజీలు మళ్ళీ దీనికి కూడా యాడ్ చేసి పంపారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి పంపించేసరికి వరల్డ్ బ్యాంక్ మళ్ళీ విచారణ. వాళ్ళు వచ్చి ఆ టీం బెజవాడలో ఒక హోటల్లో దిగితే ప్రత్యక్షమయ్యారు. ఈ ముసుగు వీరులంతా ప్రత్యక్షమై వెంటనే మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ క్లిప్పింగ్స్ కూడా చూపించారు. ఇక్కడ పునాదులు వీక్ అంటారు, ఇక్కడ వరదలు అంటారు, మొన్న బుడమేరు వరదలు వచ్చేసింది, అసలు బెజవాడ మునిగిపోయింది, మళ్ళీ బంగ్లాదేశ్ ఫోటోలు చూపించారు. అంటే వీళ్ళు ఎలా కుట్రలు చేస్తున్నారు ఏంటి? పాపం పోయినసారి వరల్డ్ బ్యాంక్ నిజమని నమ్మే 3500 కోట్లు ఇవ్వాల. ఇప్పుడు 15,000 కోట్లు ఇద్దామనుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వమని సిఫారసు చేసింది. అంతా రెడీ అయ్యేటప్పటికి మళ్ళీ మెయిల్స్ వచ్చేసరికి ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏమని చెప్పింది? ఒకసారి మేము గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మేము కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తాం, అక్కడ మేము కూడా మీరు ఇచ్చిన ఫోటోలు సరే, మీ వీడియోలు పక్కన పెడదాం, మేము కూడా వెళ్ళి చూస్తామని వెళ్ళారు. వెళ్ళి చూస్తే 29 గ్రామాల్లో నీకు 500 జేసీబీలు, హెవీ మెషినరీ వర్కులు, నీకు వేలాది కూలీలు, రోడ్లు వేసేవాళ్ళు, బిల్డింగులు కట్టేవాళ్ళు, జంగిల్ క్లియరెన్స్ చేసేవాళ్ళు, ఆ నీళ్లు తోడేసేవాళ్ళు, ఇంజన్లు, పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇదేంటి? వాళ్ళు ఇదేదో మునిగిపోద్దన్నారు, ఇదేదో వరదల ముంపు ప్రాంతం అన్నారు, ఇక్కడ పునాదులు గట్టిగా ఉండవన్నారు. వాళ్ళకి తీసుకెళ్ళి రైతులు చూపించారు. గతంలో సెక్రటేరియట్ పునాదుల దాకా బ్రహ్మాండంగా కట్టుబడి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? చెరువుల్లాగా ముంచేశాడు, పాడుపెట్టాడు. ఇవన్నీ నీళ్లు మేము తోడిచ్చాం, ఇక్కడికి వెళ్ళటానికి మేము లాంచీలు వేసుకెళ్లాల్సి వచ్చింది అని అవన్నీ చూపించారు. జగన్ ఎలా పాడుపెట్టాడు, అతను అమరావతి మీద ఎలా కక్ష కట్టాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు సీఎం అయిన తర్వాత మళ్ళీ అమరావతి 2.0 ఎలా స్పీడ్గా ప్రారంభమైంది. రేపొద్దున ప్రధాని మోడీ వస్తున్నారు, మళ్ళా ఇక్కడ 1,00,000 కోట్ల విలువైన వర్కులకి శంకుస్థాపన చేస్తున్నారు. కానీ దాన్ని అడ్డుకోవటం కోసం ఇలా తప్పుడు మెయిల్స్ పంపారు అని మహిళలు, రైతు కూలీలు వాళ్ళకి వివరంగా చెప్పారు. ఒక్కసారి ఆశ్చర్యపోయారు వరల్డ్ బ్యాంక్ టీం. ఇట్లా కూడా కుట్రలు చేస్తారా? ఇలా అభివృద్ధిని ఆపుతారా? అరే, ఇచ్చే లోన్స్ అడ్డుకుంటే మీకేం వస్తుంది?
ఇదంతా రాజకీయ కుట్ర అనేది గ్రహించింది వాళ్ళ వరల్డ్ బ్యాంక్ బృందం. నీకు 15,000 కోట్లు లోన్స్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆల్రెడీ ఏడీబీ నీకు 4,950 కోట్లు రిలీజ్ చేసింది. దాని వాటా కేంద్ర వాటా కలిపి ఆ డబ్బుతోనే పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపాలన్న కుట్రలు ఆపడం లేదు. రోజుకో కుట్ర చేస్తున్నాడు. మనం చూసాం రాజమండ్రిలో కుట్ర. ఎవరో పాస్టర్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ పగడాల ప్రవీణ్ అది హత్యని అక్కడ అందరినీ రెచ్చగొట్టి ఆ జాన్ బెన్నీ లింగం, అరే అసలు మామూలుగా రెచ్చగొట్టారా? అక్కడ ఉన్నటువంటి 5,000 మంది ఏమో పోగయ్యారు. ఆ పాస్టర్లు, లేకపోతే ఆ బ్రదర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు బైబిల్ పక్కన పెడితే ఊసకోతే అన్నారు. పోలీస్ నానాపాట్లు పడింది. మొత్తం ఒక 500 CCTV ఫుటేజీలు బయటకు తీసి ఒక 50 ఫుటేజీల్లో అతను ప్రవీణ్ ఎక్కడెక్కడ ఆగాడు, 3 చోట్ల మద్యం కొన్నాడు, 3 చోట్ల పడ్డాడు, 6 చోట్ల UPI చెల్లింపులు చేశాడు, పెట్రోల్ బంక్ దగ్గర, లిక్కర్ షాపుల్లో. అరే అది రోడ్డు ప్రమాదం, 3 సార్లు పడ్డాడు, అతను అసలు కండిషన్లో లేడు, ఆ బండి కండిషన్లో లేదు అని మొత్తం ఆధారాలతో వాళ్ళు బయట పెట్టారు పోలీస్. అసలు వీళ్ళు హత్య అన్న ప్రజలు నమ్మలేదు, ప్రజలు విఘ్నులు, తిప్పికొట్టారు. మొత్తానికి రాజమండ్రిని ఒడ్డున పడేశారు. వెంటనే గోశాల ఎక్కడ? తిరుపతిలో. అక్కడ మళ్ళా భూమన కరుణాకర్ రెడ్డి 3 నెలల్లో 100 గోవులు చచ్చిపోయినాయి అని మళ్ళా సేమ్ అదే కుట్ర. జగన్ 2.0 అంటే కుట్రలు 2.0. గతంలో లోకేష్ అనుకుంటా ఏదో ఎన్నికల ప్రచారంలో యువగళంలో ఏమనేవాడు, అతని పేరు అసలు జగన్మోహన్ రెడ్డి కాదు, కుట్రల మోహన్ రెడ్డి అన్నాడు. ఎట్లా కుట్రల మోహన్ రెడ్డి కుట్రలనే నమ్ముకున్నాడో మళ్ళా గోశాలలో 3 నెలల్లో 100 గోవులు చచ్చిపోయినాయి అన్నాడు. బిఆర్ నాయుడుకి బీపీ పెరిగిపోయింది, తిట్టు వదిలిపెట్టాడు. అరే అసలు నువ్వు భూమికే బరువు భూమన అన్నాడు. భూమన కరుణాకర్ రెడ్డి భూమికే బరువు అన్నాడు. శ్యామలరావు లబలబ, ఈవో శ్యామలరావు మొత్తం విజిలెన్స్ రిపోర్ట్ బయటికి తీశాడు. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్లుగా అసలు విజిలెన్స్ వాళ్ళని గోశాలలోకి రానివ్వలేదు. అసలు పురుగుల నీళ్లు తాగిచ్చారు, పాచి నీళ్లు తాగిచ్చారు గోవులతో. నీకు 280 గోవులు చచ్చిపోయినాయి అంట. అంటే భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో గోశాల కాదు, అది గోవధశాల. వైవి సుబ్బారెడ్డి హయాంలో అది గోశాల కాదు, గోవధశాల. ఇట్లా చంపేశారు గోవుల్ని. ఆ గోవుల దాణాలో కూడా కమిషన్లు అంట. అంటే నాసి రకం దాణా పెట్టారు. 78 లక్షలు అతని కమిషన్ అంట. విజిలెన్స్ రిపోర్ట్ చూపిస్తున్నాడు. ఎవరు? శ్యామలరావు. ఎలా భూమన కరుణాకర్ రెడ్డి నీకు చివరికి పశువుల దాణాలో కూడా కక్కుర్తి పడ్డాడంటే, అరే అసలు ఆర్గానిక్ ప్రసాదం పేరుతో అక్కడ డబ్బులు ఎలా స్వాహా చేశారు. 60 రూపాయల బెల్లం 120 కొన్నారంట. బియ్యం పేరుకేమో ఆర్గానిక్ బియ్యం అని, ఆర్గానిక్ బెల్లం అని, ఆర్గానిక్ నెయ్యి అని. ఆ నెయ్యి కల్తీ నెయ్యి అంట. అంటే ఎలా కల్తీ నెయ్యితో లడ్డు ప్రసాదం చేస్తే ఇవాళ సుప్రీంకోర్టు కన్నెర్ర చేసి సిట్టు వేసి 4 అరెస్ట్ చేసి పారేసింది ఆ డైరీల వాళ్ళని. అప్పటి నుంచి భూమన కరుణాకర్ రెడ్డికి భయం పుట్టిందా? తన అరెస్ట్ తప్పదనుకుంటున్నాడా? అందుకే ఇప్పుడు ఈ గోశాల డ్రామానా? అంటే నీకేంటి కుట్రలు 2.0. రాజమండ్రిలో అదే, తిరుపతిలో అదే, అమరావతిలో అదే. ఇప్పుడు ఈ తప్పుడు మెయిల్స్ పంపి నువ్వు వరల్డ్ బ్యాంక్ నిధులు ఆపితే నీకేం వస్తుంది? రేపొద్దున ప్రధాని మోడీ వస్తున్నారు. అక్కడ 1,00,000 కోట్లతో ఇక్కడ నీకు వర్కులు, భూమి పూజ, శంకుస్థాపనలు. అంటే 10 నెలల్లో ప్రధాని 2 సార్లు ఆంధ్రప్రదేశ్ వస్తున్నాడు. అక్కడ ఆల్రెడీ విశాఖపట్నంలో వచ్చి నీకు అక్కడ 2,00,000 కోట్ల వర్కులు, శంకుస్థాపనలు చేశాడు. ఏది అక్కడ పూడిమడక, అక్కడేంటి NTPC 1,50,000 కోట్లతో నీకు అది గ్రీన్ హైడ్రోజన్ హబ్గా
ఇవాళ ఇక్కడ 1,00,000 కోట్లతో శంకుస్థాపన. అంటే కేంద్రం నిధులు ఇస్తుంటే జగన్కి కంపరం వస్తుందా? ఇక్కడ అభివృద్ధి చెందితే ఆంధ్రప్రదేశ్ జగన్ గంగ వెర్రులు ఎత్తుతున్నాడా? కంపరం పుడుతోందా? నెక్స్ట్ ప్రధాని ఎక్కడికి వస్తాడో? మొన్న ఉత్తరాంధ్రలో 2,00,000 కోట్లు, ఇవాళ అమరావతిలో 1,00,000 కోట్లు, నెక్స్ట్ రాయలసీమలో ప్రధాని మోడీ మరి ఇంకెన్ని లక్షల కోట్ల వర్కులకు శంకుస్థాపన చేస్తాడు? అంటే నువ్వు చేయలేనిది వీళ్ళు చేస్తున్నారని నీకు పుర్రె తొలుస్తోందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డే ఇవాళ ఒక సైతాన్ లాగా, మనం అనడం కాదు, నువ్వు నేను అనడం కాదు, వాళ్ళ చెల్లే అంది, ఏది అది జగన్ సేన కాదు, అది సైతాన్ సేన అంది. ఇవాళ ఆ సైతాన్ సేన బారి నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తం చేసే బాధ్యత చంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం మరి ఎంత మేర ఈ కుట్రలను అడ్డుకుంటారో, ఈ కుట్రలు 2.0ని భగ్నం చేస్తారో, అభివృద్ధి అంతా చేయడం ఒక ఎత్తు, ఈ కుట్రలను భగ్నం చేయడం ఇంకో ఎత్తు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.